ఫ్రెండ్స్, తీయ దగ్గరికి వచ్చి తీయ, క్లోజింగ్ చెయ్యి. చూడండి చేపలు చూసారా, ఇసుగంతులు చూసారా, పెద్ద పీతలు చూసారా ఫ్రెండ్స్, చూసారా పీతలు. ఇదే ఫ్రెండ్స్, ఇవన్నీ చేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, తీస్తున్నాను. ఇలా తీసుకోవాలి. శుభ్రంగా చేసుకోవాలి నీట్గా. ఇక కాలు ఉన్నది, కాలు కూడా వేసేయాలి. ఇదే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, గంతులు. హాయ్, హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదా పీతలు. ఇప్పుడు పీతలు రెడీ చేసుకున్నాం చూడండి. పీతలు చూపిస్తాను ఇప్పుడు, పీతలు కర్రీ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియో, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి, ఫిషింగ్ హార్బర్ వెళ్ళి మనం పీతలు తెచ్చుకున్నాం కదా. సో ఆ పీతలు తయారు చేద్దాం చూడండి. రెడీ చేసాను పీతలు, చూసారా పీతలు రెడీ చేసాను. దానికి కావాల్సిన కలర్ రెడీ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, టమాటీ, చింతపండు, మసాలా సామాన్లు అన్ని రెడీ చేశాను చూసారా. చూడండి ఫ్రెండ్స్, ముందుగుండా కలర్ పెడదాం చూసారా. ఫ్రెండ్స్, మనం ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దానికి తగ్గట్టు చూడండి ఫ్రెండ్స్, ముందు పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ గరం మసాలా ఆకులు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చిన్న సైజు ఆకులు 4 ఆకులు. చూడండి ఫ్రెండ్స్, చెక్క కూడా వేస్తున్నాను చూసారా. చెక్క వేసాను. నెక్స్ట్ యాలకులు 2 వేసాను. నెక్స్ట్ లవంగి మొగ్గ 4 వేసాను. ఓకే ఫ్రెండ్స్, గరం మసాలా వేసాను. బాగా వేగాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వేగుతుంది. ఇప్పుడు ఇలా వేగినప్పుడు, బాగా జోరు వేగినప్పుడు మనం ఏం చేయాలంటే, ఉల్లిపాయలు రెడీ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, నాలుగు రబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి ముందే. కరివేపాకు ఎంత తింటే అంత మంచిది, ఎందుకంటే కంటికి మంచిది. సో కరివేపాకు రబ్బలు వేసాను ఫ్రెండ్స్. 4 రబ్బలు వేసాను, ఎందుకంటే మంచి టేస్ట్ బాగుంటుంది, రోస్ట్ అవుతుంది, మంచి లుకింగ్ వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిన్న సాల్ట్ వేసాం అనుకోండి, త్వరగా ఎగుతుంది.
సాల్ట్కి ఉన్న గుణం అది. సాల్ట్కి ఉన్న గుణం ఏంటంటే త్వరగా ఏగుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కనుక తర్వాత సాల్ట్ వేయవలసిన లేదు. బాగా వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఉల్లిపాయలు బాగా ఏగుతున్నాయి. సో ఇలా ఏగినప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చూడండి దానికి తగినట్టు, ఎందుకంటే ఈ సంవత్సరం వస్తుంది కదా, కొద్దిగా 2 గరిటెలు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అది పచ్చివాసన పోయినట్టు బాగా ఏగాలి ఎర్రగాన. పచ్చివాసన పోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఏగింది, పచ్చివాసన పోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, పచ్చివాసన పోయింది చూసారా, బాగా ఏగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుకుంటే మనం తయారు చేసుకున్న చూసారా, మనం తయారు చేసుకున్న టమాటా గుజ్జు వేసేయాలి ఫ్రెండ్స్. టమాటా గుజ్జు చేసాం కదా, ఇది బాగా ఏగాలి ఫ్రెండ్స్. సో ఇలాగా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఏగాలి, అంటే నూనె తేలుతుంది అన్నమాట. సో దీంతో పాటు మనం కొద్దిగా పసుపు, చూడండి ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నాను, అంచనా వేసుకోవడమే మనకు తగ్గట్టు. పసుపు ఫ్రెండ్స్, కారం వేస్తున్నాను, అంచనా వేసాను అనమాట కారం. ఇంకా ఫ్రెండ్స్ కూర ఎక్కువ కనుక కారం ఉంటేనే బాగుంటుంది. పీతల కూర, తలకాయ కూరలోనే కారాలు ఎక్కువ ఉంటేనే మంచి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కలుపుకోవాలి. మగ్గిన చూసారా, ఆయిల్ తేలుతుంది చూసారా, ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో, అలాగే బాగా ఏగాలి. టమాటీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఏగితే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. చూసారా ఎర్రగా ఆయిల్ తేలుతుంది అంటే టమాటీ పచ్చిగా లేకుండా బాయిలింగ్ అయిపోయింది అన్నమాట, బాగా ఏగింది. మనం ఇలాగ ఎంత రోస్ట్ చేస్తే అంత దగ్గరికి అవుతుంది. నెక్స్ట్ టమాటా పచ్చడిలాగా దగ్గరికి అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోపు మనం తీసి రెడీ చేసుకున్న పీతలు వేద్దాం. వేసేద్దామా? వేసేద్దాం, పీతలు రెడీ. చూడండి ఫ్రెండ్స్, పీతలు వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని చక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే పక్కకి సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట. ఈ ముక్కకి ప్రతి ముక్కకి కలిసినట్టు అంటుకున్నట్టు మనం రోలింగ్ చేసుకోవాలి, కలపాలి. ఫ్రెండ్స్ చూడండి, కలిపేసి రెడీ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం.
మనం ముందుగుంట కలుపుకున్న చింతపండు వాటర్ రెడీ చేసుకున్నాం. సో చింతపండు వాటర్ వేద్దాం. జ్యూస్ లో పెట్టుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. అది మగ్గుతుంది ఫ్రెండ్స్, మగ్గాలి. అది చింతపండు వాటర్ వేసాం కదా, మగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలాగా చూసారా ఎలా ఉడికిపోయిందో. సో మనకు కొద్దిగా కలుపుకోవడం కూడా జ్యూస్ పెట్టాను చూసారా, ఏ మొక్కకి ఆ మొక్క చూసారా. ఇలాగైతే పిల్లలు తినడానికి బాగుంటుంది చూసారా, కండ మొక్క. ఇది పిల్లలు తినడానికి బాగుంటది, పెద్దవాళ్ళు తినడానికి బాగుంటది చూసారా. ఏ ముక్కగా ముక్క విడివిడిగా చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగా కలిపిస్తున్నాం, టేస్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్ చాలా బాగుంది. సో దీనికి కొత్తిమీర యాడ్ చేద్దాం, ఇంచు ముందు కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర వేసుకుంటే సహజంగా మస్తుగా వచ్చేస్తుంది ఫ్లేవర్. ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కలిపించుకుందాం. చూసారా ఇది గ్రేవ్ ఉంచాను. సో ఆ గ్రేవ్తో తినడానికి దీనికి ఒకటి, తలకి మసాలకు ఒకటి, పీతలకు ఒకటి, కొద్ది మసాలా ఇవన్నీ వేసుకుంటే తినడానికి బాగుంటుంది. జ్యూస్ గట్ట కలుపుకోవడం బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా టేస్ట్ అని చూసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా ఉంది, టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ చూసారా నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, పీతలు రెడీ చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలాగుందో. టేస్ట్ కాలిపోతుంది, వేడి వేడిగా ఉంది కదా. చూసారా ఫ్రెండ్స్ ముక్కకు ముక్క ఎలా ఈడుతుంది చూసారా, ముక్కకు ముక్క చూడండి. ఇలాగా చేసి పెట్టుకుంటే చిన్నపిల్లలు ఈజీ తింటారు అనమాట. పీతనప్పుడు 2 ముక్కలు చేయాలి. చూడండి ఫ్రెండ్స్, పీతనప్పుడు 2 ముక్కలు చేయాలి. చేస్తే పిల్లలు ఇలాగా చేతితో తినేస్తారు అన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ వైజాగ్ ప్రసాద్, బాయ్.